హాయ్ అండి. నమస్తే. మనం కాకరకాయ కూర అసలు చేదు రాకుండా ఎలా వండాలో నేను చెప్తాను. ట్రై చేయండి. కాకరకాయలు ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా చేయాలి. చింతపండు నానబెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకుని ఒక గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్, ఇంకా జీలకర్ర, ఎండుమిర్చి ఫ్రై వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని కలపాలి. ఆనియన్స్ వేసుకోవాలి, అందులోనే కరివేపాకు వేసుకోవాలి, తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతూ ఉండాలి. ఇది ఎంతో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ ఫ్రై. కాకరకాయ కూర అండి, టమాటాలు 1 కప్ తీసుకున్నాను. ఇది కలుపుతూ ఉండాలి. 70% ఈ టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కారం 2 స్పూన్స్, సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇలా రెడీ అయిన దానిని బాగా కలుపుకొని ఇది దగ్గరగా అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. దీంట్లో ఇలా గ్రేవీగా అయింది కదా, ఇప్పుడేం చేయాలంటే కాకరకాయ ముక్కలు దాంట్లో వేసుకొని కలపడమే. కలుపుతూ ధనియాల పొడి, కొంచెం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా ఉడుకుతుందని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉంచిన తర్వాత టేస్టీ కాకరకాయ కూర రెడీ. ట్రై చేయండి.